నమస్కారం. డిఆర్ ఫోకసెస్ కి స్వాగతం. చంద్రబాబు కేబినెట్ లో మంత్రుల లిస్ట్ గట్టిగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కొత్త కేబినెట్ లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు చేరడం ఖాయం. అలాగే టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కుతాయనే చర్చ జరుగుతోంది. ఈసారి చంద్రబాబు సీనియర్లతో పాటుగా మహిళలు, యువతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. జిల్లాల వారీగా మంత్రివర్గంలో అవకాశం దక్కే నేతలు ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే టెక్కిల నుంచి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, రాజం నుంచి కొండ్రు మురళి పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి చిప్పురుపల్లిలో కిమిడి కళా వెంకట్రావు, బొబ్బిలి నుంచి బేబీ నాయన, సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణిల పేర్లు తెరపైకి వచ్చాయి. విశాఖపట్నం జిల్లా నుంచి మాడుగలలో బండారు సత్యనారాయణమూర్తి, భీముల నుంచి గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, పాయకర్రావుపేట నుంచి వంగలపూడి అనితాలు రేస్లో ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకూలు నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని నూజివీడు నుంచి పార్థసారథి, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య రేస్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, వేమూరు నుంచి నక్క ఆనంద్ బాబు, తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ పేర్లు కూడా పరిశీలనలో ఉండొచ్చు. అయితే మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ మంత్రివర్గంలో చేరడంపై క్లారిటీ లేదు. గతంలో అయితే తాను పదవిని తీసుకోనని చెప్పారు. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కొండేపి నుంచి డోలా శ్రీబాల వీరాంజయ్య స్వామి, పచ్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు, రాప్తాడు నుంచి పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, కడప నుంచి మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ అయిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పేర్లు చర్చలో ఉన్నాయి. అలాగే మైనార్టీ వర్గాల నుంచి ఎన్ఎండి ఫరూక్, నసీర్ పేర్లు షాజహాన్ బాషా గెలవగా వీరిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. వీరు మాత్రమే కాదు, కొత్తగా గెలిచిన కొందరికి కూడా కేబినెట్ బెర్త్ అవకాశం ఉంటుందంటున్నారు. వేరే కాకుండా సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళలు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ, బీజేపీ నుంచి కూడా మంత్రివర్గంలోకి కొందరిని తీసుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.